ప్రేక్షకులకు నమస్కారం. విభిన్న రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగిన మహిళలను పరిచయం చేసే మహామహిళా కార్యక్రమానికి సాదర స్వాగతం. కృషితో నాస్తి దుర్భిక్షం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలరు అన్నదానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచారామె. ఒక ఐడియా తన జీవితాన్ని మార్చేసింది. కార్పొరేట్ ఉద్యోగం చేస్తూ కూడా అది వదిలేసి అభిరుచికి తగ్గట్టుగా అడుగులు ముందుకు వేస్తూ తన కలల్ని నిజం చేస్తూ ఎదుటివారి అభిరుచికి అనుగుణంగా మంచి టేస్టీ రెసిపీస్ని అందిస్తూ వావ్ అనిపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే కస్టమైజ్డ్ బేక్స్, ఫ్యూజన్ కేక్స్లో తనదైన ప్రత్యేక శైలిలో అందరినీ ఆకట్టుకుంటున్నారు స్వీట్ టూత్ సంస్థ ఫౌండర్ సాహితీరాజ్ గారు. ఈరోజు మన మహామహిళ వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే శృతి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ ఫస్ట్. ఓకే, మీ టూ. సాహితీరాజ్ గారు, మీ బాల్యం, విద్యాభ్యాసం, కుటుంబ నేపథ్యం గురించి తెలియచేయండి. సో నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే అండి. మా నాన్న చార్టెడ్ అకౌంటెంట్ అండ్ మా అమ్మ హోమ్ మేకర్ అండ్ మేము 4 సిబ్లింగ్స్, అక్క, నేను, చెల్లి, తమ్ముడు. సో చెల్లి తమ్ముడు ఇప్పుడు యుఎస్లో సెటిల్ అయిపోయారు, అక్క నేను ఇక్కడే ఉన్నాము. ఆల్ ఆఫ్ అస్ ఆర్ మ్యారీడ్ నౌ. ఓకే, మీ మదర్ ఫాదర్? నాన్న చార్టెడ్ అకౌంటెంట్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్ ఎప్పటి నుంచో. సో మా ఎడ్యుకేషన్, నా స్కూలింగ్, తర్వాత ఇంజనీరింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ ఫ్రమ్ హైదరాబాద్ ఓన్లీ. ఇంజనీరింగ్ పూర్తి చేసి మీరు ఈ రంగంలోకి అడుగు పెట్టడానికి స్ఫూర్తి ఎవరు? సో నాకు ఫుడ్ అంటే చాలా చాలా ఇష్టం. నేను ఫుడ్లో ఏదో ఒకటి ఎప్పుడు ఎక్స్పెరిమెంట్ చేస్తూనే ఉంటాను. నా సమ్మర్ హాలిడేస్లో ఆర్ నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ మేము ఫుడ్ని ఎక్స్ప్లోర్ చేయడానికే వెళ్ళింది ఉందన్నమాట. సో అలాంటి ఫుడ్ చైన్ ఏదైనా హైదరాబాద్ తీసుకొని రావాలని అనుకుంటూ ఉండి నేను ఎప్పటి నుంచో. తర్వాత నా ఇంజనీరింగ్ అయిపోయింది, నా ఎంబీఏ, తర్వాత నేను ఐబీఎంలో జాబ్ చేస్తూ ఉన్నాను. తర్వాత నేను ట్రావెల్ ఎక్కువ చేశాను. ఆ టైంలో నాకు అక్కడున్న ఫుడ్ మన ఇండియాలో లేదు, హైదరాబాద్లో కొన్ని చైన్స్ తీసుకొని రావాలి, అలా చాలా అనిపించింది. సో ఒక పెద్ద ఫుడ్ చైన్ని మేము ఫ్రాంచైజీ కోసం అడిగాము. అది చాలా చాలా ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఉండే. సో అసలు అలా కాదు, వై కాంట్ వీ ఎక్స్పెరిమెంట్ సంథింగ్, మన క్రౌడ్కి నచ్చేటట్టు ఏమైనా చేయొచ్చు కదా అని నాకే అనిపించి ఏదైనా స్టార్ట్ చేయాలని అనిపించింది. సో అదేదో ర్యాండమ్గా నేను స్టార్ట్ చేయకుండా కొంచెం కోర్స్ తీసుకొని అట్లా ప్రాపర్గా ప్లాన్తో చేద్దాము అన్న ఐడియా ఒకటి ఉండింది బాగా. సో అక్కడ ఫినిష్ అయిపోయిన తర్వాత నా ఐబీఎంలో ఇంకా క్విట్ చేసేసి తర్వాత ట్రైనింగ్ తీసుకొని అప్పుడు స్టార్ట్ చేసాం హైదరాబాద్లో. ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? నేను యుఎస్లో ఒక ప్లేస్లో ట్రైన్ అయ్యాను. దాని తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత హైదరాబాద్లో గ్రీన్ పార్క్లో ఇంటర్న్షిప్ చేశాను. సో దట్ ఈస్ అ వెరీ గుడ్ లెర్నింగ్ అండి. చాలా బ్యూటిఫుల్గా ఉండే కోర్స్ అంతా అండ్ చాలా నేర్చుకున్నాను నేను అక్కడ. సో ఇంతకుముందు నేను ఓన్లీ ఫుడ్ గురించి ఆలోచించేదాన్ని, ఎలా టేస్ట్ తీసుకొని రావాలి, ఏం చేయొచ్చు ఇలా అని. కానీ దాని వెనకాలన్న అసలు ఫుడ్ కాస్టింగ్ ఇలాంటి అంతా అసలు నాకు ఎప్పుడు ఐడియా కూడా లేకుండే. ఇలా ఒకటి స్టార్ట్ చేద్దాము, ఇలా ఒకటి తినిపిద్దాము ఇలానే ఉండే. కానీ దాని తర్వాత నాకు చాలా చాలా లెర్నింగ్ వచ్చింది. వాట్ ఈస్ ఫుడ్ కాస్టింగ్, అసలు ఎలా ప్రొడక్షన్ చేయాలి, ఏంటి ప్రొడక్షన్ ప్లానింగ్, ఇదంతా నాకు ఈ కోర్సెస్ చాలా హెల్ప్ చేశాయి నేర్చుకోవడానికి. అది కాకుండా చాలా షోస్ చూసి ఎన్నో ప్లేసెస్కి వెళ్ళి ఫుడ్ ఎక్స్ప్లోర్ చేసి అసలు వాళ్ళ కాస్టింగ్ ఇలా ఎలా వర్కౌట్ అవుతుంది, ఇంకా రీసెర్చ్ ఆ వేలో స్టార్ట్ చేశాను. అంతకు ముందాక ఓన్లీ టేస్ట్ గురించి చూసేదాన్ని. దాని తర్వాత అసలు వీళ్ళు ఈ ప్రైస్లో పెట్టారంటే అసలు వాళ్ళ ప్రొక్యూర్మెంట్ ఏంటి, ఇట్లాంటిదంతా చాలా చాలా స్టడీ చేయడం మొదలుపెట్టాను అనమాట. అది చాలా ఎక్కువ గుడ్ లెర్నింగ్ టు స్వీట్ టూత్ అని చెప్పొచ్చు. ఓకే, మంచి కార్పొరేట్ ఉద్యోగం చేస్తున్న సమయంలో ఈ బేకరీ వైపు, ఈ ఫుడ్ వైపు టర్న్ అవ్వడానికి ఏదైనా ఇన్సిడెంట్ కారణమా? నేను జాబ్ చేస్తున్నప్పుడే వేరే ప్లేస్లో ట్రావెల్ చేశానండి. అక్కడ ఉన్న ఫుడే నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. అది నేను ఇండియాకి తీసుకొని వద్దామంటే అప్పుడు మాకు అసలు ఏమీ లేకుండే, అసలు తీసుకొని రావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. సో నాకు అనిపించింది నేనే ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని. అండ్ నేను జాబ్ చేసే పర్సన్ కాదని నేను జాబ్లో ఉన్నప్పుడు రియలైజ్ అయ్యాను. మేబీ అ బిజినెస్ ఆర్ సంథింగ్ ఈజ్ మై ఫార్టే, నాకు అలా అనిపించింది. సో అలా అంతేగాని పెద్ద స్ట్రాంగ్ రీజన్ అంటూ ఏం లేదు శృతి. జస్ట్ ఫుడ్ ఈజ్ ద కీ ఆల్వేస్. సమ్ ఇన్నోవేషన్, సమ్ R&D, ఏదో ఒక ఫ్లేవర్తో ప్లే చేయడం, ఇదొక్కటే నాకు ఆల్వేస్ రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ ఐ యూస్ టు డూ. ప్రాపర్ ఫుడీ, ఒక స్వీట్ టూత్ పర్సన్ నేను.
డిజర్ట్స్ నేను రెస్టారెంట్కి వెళ్తే కూడా ఫస్ట్ ఆర్డర్ చేసేది డిజర్ట్. సో అలాంటివన్నీ ఎక్స్పెరిమెంట్ చేసి ఇలా తెచ్చాను అనమాట. దెర్ ఇస్ నో పర్టికులర్ రీజన్ ఎందుకు ఆపేసాను అలా అని, బట్ నా ప్యాషన్ ఇది. ఎండ్ ఆఫ్ ద డే ఐ వాంట్ టు స్లీప్ హ్యాపీలీ పీస్ఫుల్లీ, అంతే. ఓకే, సాహితీరాజ్ గారు, మనం చూస్తే హైదరాబాద్లో ప్రతి సందులో ఫుడ్కి సంబంధించినవి చాలా షాప్స్ ఉంటాయి. తర్వాత మనం ఇంకా లోకల్ లాంగ్వేజ్ లో మాట్లాడుకోవాలంటే తోపుడు బండ్లు కూడా చాలా ఉంటాయి. పానీపూరీసే కానీ, అంటే ఫుడ్ కి సంబంధించి అసలు కొదవలేదు. అంటే అందరికి అన్ని చోట్ల అన్ని రకాల టేస్ట్ కి తగ్గట్టుగా అన్ని రేంజెస్ లో చాలా ఉన్నాయి. అంటే కొత్తగా మీరు ఇది స్టార్ట్ చేస్తే ఇది నిలబడగలుగుతామా, సక్సెస్ అవుతుందా అని మీరు ఎప్పుడైనా ఊహించారా? సో దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది శృతి. ఏదన్నా వెడ్డింగ్లో వెళ్తే అందరూ ఎల్డర్స్ వెళ్ళి స్వీట్స్ తింటారు, మన చిన్న జనరేషన్ చిన్న పీపుల్ అందరు వెళ్ళి కేక్స్ తింటారు. సో అసలు వీళ్ళందరికీ నచ్చే ఒక్క కామన్ది మనం ఏం చేయగలుగుతాము, అది నేను చాలా ఆలోచించి ఈ ఫ్యూజన్ అన్న కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాను శృతి. ఏ స్టోర్ కన్నా ఒక యూఎస్బీ ఉండడం చాలా చాలా మ్యాండేటరీ. సో అది నా యూఎస్బీ ఏంటంటే నా ఫ్యూజన్ డిజర్ట్. ఇది మార్కెట్లో నేను లాంచ్ చేసినప్పుడు ఎక్కడా దొరకలేదు. సో డెఫినెట్గా ఇలా ఒక డిఫరెంట్గా స్టార్ట్ చేస్తే అందరికీ నచ్చుతుంది. అండ్ మార్కెట్లో ఇంత కస్టమైజ్డ్ ప్రోడక్ట్ ఎవరు ఇవ్వరు. అంటే ఇప్పుడు మీరు ఎక్కడన్నా బర్గర్ ఒకటే సైజ్ ఉంటుంది, కానీ నా దగ్గర వస్తే ఒక చిన్న బర్గర్ దొరుకుతుంది 40 grams, అంటే రెగ్యులర్గా దొరికేది ఒక 80-100 grams ఉంది అనుకోండి, నా దగ్గర చిన్న సైజ్ దొరుకుతుంది, జెయింట్ సైజ్ దొరుకుతుంది. ఇంత ఎక్కువ కస్టమైజేషన్ ఎవరు ఇవ్వట్లేదు అని నాకు అర్థమైంది ఆ టైంలో మార్కెట్లో. సో అలాంటి మార్కెట్ని గ్రాప్ చేయాలని అనుకున్నాను నేను. అండ్ క్వాలిటీ ఇస్తూ కొంచెం ప్రైస్ తగ్గించి అందరు సెగ్మెంట్స్ని మీరు టార్గెట్ చేయగలిగితే అది దట్ విల్ బీ అ వెరీ గుడ్ హిట్ అని అనిపించింది. సో నా టార్గెట్ ఎప్పుడు చిల్డ్రన్ కొనేలాగా కొన్ని ప్రోడక్ట్స్ పెట్టాను, ఎల్డర్స్ వచ్చి కొనేలాగా కొన్ని ప్రోడక్ట్స్ పెట్టాను, కొన్ని హై ఎండ్ కేటగిరీ. ఒక కేక్ కొనాలంటేనే 2500 రూపీస్ స్పెండ్ చేయాలి పర్ కేజీ, అలాంటి ప్రోడక్ట్ రేంజ్ కూడా ఉంది. సో అన్ని కైండ్ ఆఫ్ కస్టమర్స్ని టార్గెట్ చేస్తూ మేము డిఫరెంట్ ప్రోడక్ట్ మెన్యూ డిజైన్ చేసి నా యూఎస్పీ ఫ్యూజన్ డిజర్ట్తో ముందుకు తీసుకొని వచ్చాము. సో అదొక స్ట్రాంగ్ పాయింట్ స్వీట్ టూత్కి. స్వీట్ టూత్లో సాహితీరాజ్ గారి స్పెషాలిటీస్ ఏంటి? నా ఫ్యూజన్ డిజర్ట్స్ బటర్ స్కాచ్ రస్మలై కేక్, గులాబ్ జామున్, క్రీమ్ చీజ్ కేక్, ఇవి కాకుండా మేము డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ బన్స్, పెస్తో బన్స్, ఇట్లాంటివన్నీ చేస్తాము. రెసిపీస్ చెప్తుంటే నోరూరుతుంది. ఇట్లాంటివి మీరు ఖచ్చితంగా రావాలి సమ్ టైమ్. ఇంకా వెరీ సూన్ నేను నా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఒక టూర్ స్టార్ట్ చేయబోతున్నాం. సో అసలు ఎలాంటి హైజీనిక్ కండిషన్స్లో ప్రోడక్ట్ మేము తయారు చేస్తున్నామో, ఒకవేళ కిడ్స్ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి వాళ్ళ కప్ కేక్స్ వాళ్ళు చేసుకోవడం, ఇలాంటి స్మాల్ కోర్సెస్ వాళ్ళకి చేయడము, ఇలాంటివి చాలా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము వెరీ సూన్ స్వీట్. యా, సో కిడ్స్కి చిన్నప్పటి నుంచే చాలా బేకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా నా ప్లేస్ ఒక చిన్న మోటివేషన్ అన్న ఇవ్వాలి వాళ్ళకి అలా అన్నట్టు. ఓకే, ఈ బేకింగ్ కి సంబంధించి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? అంటే ఎక్విప్మెంట్ వైజ్ అంటున్నారా శృతి? రా మెటీరియల్ ప్రొక్యూర్మెంట్ అంతా ఇప్పుడు నేను వెరీ గుడ్ సప్లయర్స్తో టైప్ అయి ఉన్నాను. సో నాకు ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్గా సప్లైస్ కొన్ని వస్తుంది. సో ఆల్ హై అండ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ వి యూస్. అండ్ స్టాక్ నా దగ్గర స్టోర్ అవ్వడానికి వెరీ గుడ్ స్టోరేజ్ రూమ్ కండిషన్, ప్రాపర్ హైజీనిక్ కండిషన్స్లో వీఆర్ మెయింటైనింగ్. సో ఫుడ్ టెంపరేచర్స్ ఇలా కావాల్సినవన్నీ వీఆర్ మెయింటైనింగ్ అండ్ డూయింగ్ ఇట్ శృతి. సో ఐ థింక్ వీఆర్ ద అట్మోస్ట్ కేర్ వాట్ వీ టేక్ ఇస్ ఫర్ రా మెటీరియల్ అనమాట. సో మీ ఫస్ట్ ఆర్డర్? నా ఫస్ట్ ఆర్డర్ ఒక బర్త్డే కేక్ ఉండింది నాకు తెలిసిన సర్కిల్ నుంచి శృతి. సో దట్ ఈస్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఆ రోజున నాకు డెలివరీ వాళ్ళు లేకుండే, నేను నా 2 chefs ఉన్నాము. సో కేక్ నేను మాదాపూర్లో చేసి సికింద్రాబాద్ దాకా డెలివర్ చేశాను. సో మా వాళ్ళందరూ అడుగుతూ ఉంటున్నారు, నువ్వు బిజినెస్ చేస్తుంది డబ్బులు సంపాదించడానికి, ఖర్చు పెట్టడానికి కాదు అని. బట్ ఆ ప్యాషన్, ఐ నో ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో నాకు ఆ కేక్ సికింద్రాబాద్లో డెలివర్ చేసిన తర్వాత. ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ వాళ్ళ ఫీడ్బ్యాక్ కోసము, ఎలా నచ్చింది వాళ్ళ కేక్, ఎలా ఎప్పుడు చెప్తారు అని. దట్ ఈస్ ఆల్ అ లాట్ ఆఫ్ బూస్ట్ శృతి. దట్ వాజ్ మై ఫస్ట్ ఆర్డర్ అండ్ ఆల్వేస్ అ మెమరబుల్ ఆర్డర్ నాకు. ఆ తర్వాత మనం చూస్తే ప్రస్తుతం ఉన్న కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో అందరూ మొలకలు, రాగి జావలు,
సో హెల్దీ డైట్. సో ఈ నేపథ్యంలో మీ కేక్స్, బేక్స్, రసమలైస్, ఐస్ క్రీమ్స్ అంటే ఈ వైపు రావటానికి మీరేమైనా కొంచెం స్ట్రగుల్ చేశారా ఈ సిచ్యువేషన్? నిజంగా అయితే ఏం లేదు శృతి. సో ఫస్ట్ లాక్డౌన్ టైంలో చాలా బేకరీస్ అన్నీ షట్ అయిపోయినాయి. సో ఓన్లీ ఎసెన్షియల్ గూడ్సే పీపుల్కి అవైలబుల్గా ఉండినాయి అనమాట. ఆ టైంలోనే నేను రీటైల్లో వెంచర్ చేయడం వల్ల చాలామంది కేక్స్ కోసం క్రేవ్ చేస్తూ ఉండినారు. సో ఆ టైంలో నాకు ఇంకా సేల్ ఎక్కువైంది కేక్స్ కోసం. నాట్ దట్ ఇలాంటి కేక్స్ ఎవరు తినట్లేదు అలా ఏం లేకుండే శృతి, బట్ స్టిల్ నా దగ్గర రాగి బేస్డ్ ప్రోడక్ట్స్ కొన్ని ఉంటాయి, జోవర్ బేస్డ్ బ్రెడ్స్ కొన్ని ఉన్నాయి, అండ్ బనానా బ్రెడ్ ఏదైనా చేసినా మేము జాగ్రీ బేస్డ్ చేస్తాము, డయాబెటిక్కి కావాల్సిన ఫ్రెండ్లీ బేక్స్ చేస్తాము. సో హెల్దీ రేంజ్ బేక్స్ కూడా నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నాయి. వాటికి కూడా డెఫినెట్గా సేల్ పెరిగింది అలా. ఓకే, మీ ప్రొడక్ట్స్ అంత టైం లిమిట్ ఎప్పటి వరకు ఉంటుంది? సో ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క షెల్ఫ్ లైఫ్ ఉంటుంది శృతి. నేను మోస్ట్ ఆఫ్ ద ప్రొడక్ట్స్ నావి ప్రిజర్వేటివ్ ఫ్రీ. ఐ డోంట్ ప్రమోట్ ప్రిజర్వేటివ్స్ ఇన్ మై ప్రొడక్ట్స్. అసలు బ్రాండ్ లాంచ్ చేసినప్పుడు నాకు ప్రిజర్వేటివ్ లేకుండే, కానీ ఇప్పుడు రీటైల్ సెగ్మెంట్లో వచ్చాం కాబట్టి జస్ట్ టు ఫైట్ ద కాంపిటీషన్ అండ్ ఎక్కువ రోజులు ఉండాలి కాబట్టి స్టోర్స్లో ఇప్పుడు కొంచెం ప్రిజర్వేటివ్ స్టార్ట్ చేసాము, బట్ డెఫినెట్లీ వే లెస్ దెన్ జనరల్ ప్రిజర్వేటివ్ కంటెంట్. సో కొన్ని కేక్స్ 1 వీక్ దాకా ఉంటుంది, కొన్ని డ్రై కేక్స్, మఫిన్స్ ఇట్లాంటి 15 days ఉంటాయి, కొన్ని బర్త్డే కేక్స్ ఆర్ విప్ క్రీమ్ బేస్డ్ చేసిన కేక్స్ ఓన్లీ 3-4 days ఉంటుంది. ఎనీ బ్రెడ్ ప్రోడక్ట్ 4 days షెల్ఫ్ లైఫ్ ఇస్తాము. ఒక్కొక్క ప్రోడక్ట్ ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. అండ్ మన బెస్ట్ పార్ట్ ఏంటంటే నా కిచెన్లో ఓన్లీ ఆర్డర్ వచ్చిన తర్వాత నేను ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తాను. సో నా వేస్టేజ్ తక్కువ ఉంటుంది కంపారిటివ్లీ. సో ఆ వేలో వన్ గుడ్ థింగ్ ఈజ్ నా దగ్గర వేస్టేజ్ తక్కువ. యా, అందరు క్లయింట్స్కి వి కమ్యూనికేట్ వెల్ శృతి. నాకు ఆర్డర్ 12 o'clock ఇవ్వాలి, మీకు నెక్స్ట్ డే 12 o'clockకి డెలివరీ అవుతుంది. ఇది అందరు క్లయింట్స్తో ముందే కమ్యూనికేట్ చేసి పెట్టేస్తాం. సో వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఆర్ వాళ్ళ స్టోర్ క్లోజ్ అయ్యే టైంకి వాళ్ళు ఒక ఆర్డర్ పెట్టేస్తారు మాకు. అది మేము ప్రొడక్షన్, మాది ఆల్ షిఫ్ట్స్ నడుస్తాయి ప్రొడక్షన్. కిచెన్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్, 365 days 24/7 ఓపెన్ అది కిచెన్. సో ఆ టైంలో మాకు ఆర్డర్ పెట్టిన తర్వాత నైట్ షిఫ్ట్లో ప్రొడక్షన్ కొన్ని అయిపోతాయి, కొన్ని డే షిఫ్ట్లో ప్రొడక్షన్ అవుతాయి. తర్వాత కూలింగ్ చేంబర్కి వెళ్ళి కూల్ అయిన తర్వాత ప్యాక్ అయ్యి అప్పుడు డెలివరీ డిస్పాచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అన్నిటికీ ఒక స్కెడ్యూల్ ఉంది, ఒక డెలివరీ టీమ్ ఉంది, ఒక ప్యాకేజింగ్ టీమ్ ఉంది, ప్రొడక్షన్ టీమ్స్ ఉన్నారు, అండ్ అలా డిఫరెంట్ డిపార్ట్మెంట్కి ఒక్కొక్క హెడ్ ఉన్నారు. సో దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ఆఫ్ ద థింగ్స్ శృతి. సో ఇప్పుడు నాకు కొంచెం బర్డెన్ తక్కువ అని చెప్పాలి. ఓకే, మీరు మంచి ట్రైనింగ్ తీసుకుని వచ్చారు, అలాగే మీ స్టాఫ్ కి కూడా మీరు ట్రైనింగ్ ఇస్తుంటారా? అప్డేట్ చేస్తుంటారా? yes. సో ఎవ్రీ షెఫ్కి ఒక లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ శృతి. ఈ రోజు నాకు కొన్ని వెరైటీస్ వచ్చాయి, రేపటి రోజున ఇంకా ఎక్కువ వెరైటీస్, సో టేస్ట్ మారుతుంది. అండ్ నాకు ఒక చిన్న R&D యూనిట్ కూడా ఉంది. సో నా మెయిన్ హెడ్ షెఫ్ ఇంకా ఎగ్జిక్యూటివ్ షెఫ్ వీళ్ళు కూర్చొని డిఫరెంట్ ఫ్లేవర్స్ పైన వర్క్ చేస్తారు. నేను ఇప్పుడు మీకు చెప్పాను కదా బటర్ స్కాచ్, రస్మలై ఇలాంటివి. అలా కాకుండా మేము కాజు కత్లీ, కుల్ఫీ కేక్ చేసేవాళ్ళం. అలా డిఫరెంట్ వెరైటీస్, ఫ్లేవర్స్. ఎప్పటికీ ఒకటే ఫ్లేవర్ ఇస్తే పీపుల్ విల్ డెఫినెట్లీ నాట్ లైక్ ఇట్. సో ఖచ్చితంగా R&D అవుతానే ఉంటుంది. ఇప్పుడు వెరీ సూన్ మేము ఫ్రోజన్లో కూడా వస్తూ ఉన్నాం, ఫ్రోజన్ ఫుడ్లో దానిలో కూడా R&D అవుతా ఉందన్నమాట. సో R&D ఈజ్ మ్యాండేటరీ, షెఫ్ లెర్నింగ్ ఈజ్ మ్యాండేటరీ. సో కొన్ని రోజుల తర్వాత దానికి కొత్త లాంటి కేక్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా నా షెఫ్స్కి ఎలాంటి ట్రైనింగ్ అవసరమో వీ విల్ మేక్ షూర్ దట్ దే ఆర్ గెటింగ్ దట్ ట్రైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. అది ఓకే, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే అల్టిమేట్లీ మీ చెఫ్ అని అంటారా? అవును, షెఫ్ ఈజ్ ద కీ డెఫినెట్లీ. అండ్ ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది అంటే నేను నా స్వీట్ టూత్ స్టార్ట్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 8 kilos పెరిగాను. ఎందుకంటే ఐ కీప్ ఈటింగ్ హాఫ్ ఆఫ్ ద స్టఫ్. ఒక లాట్ బయటికి రాగానే నేను టేస్ట్ చేస్తాను, అంతా ఓకే అనిపించాలి నాకు కూడా. సో అప్పుడు బయటికి వెళ్తుంది అనమాట. సో ఈచ్ లాట్ డెఫినెట్గా షెఫ్కి నేను క్రెడిట్ ఇస్తాను. సో మీకు నా షెఫ్ వెళ్ళిపోతే ఇలాంటి డౌట్స్ ఉంటుంది కదా డెఫినెట్గా, ఈ షెఫ్ వెళ్ళిపోతే కొత్త షెఫ్ ఈ కన్సిస్టెన్సీ తీసుకొని రాలేడు. సో నా షెఫ్కి స్టేక్ ఉంది కంపెనీలో. సో హీ ఈజ్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ ద ఓనర్ అనమాట కంపెనీలో. నేను ఆయనకి కొంచెం స్టేక్ ఇచ్చాను కంపెనీలో. సో హీ ఆల్సో టేక్స్ కేర్ ఆఫ్ ద యూనిట్. నేను లేకపోయినా ఆయన కూడా అలానే డీల్ చేస్తారు అందరు మనుషులతో అలా. సో దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. వెరీ గుడ్ టీమ్ ఉన్నారు నాకు ఫార్చునేట్లీ, టచ్ వుడ్. ఈ షెఫర్స్ని, టేస్ట్ మాస్టర్స్ని ఎలా ఎంచుకుంటారు? నేను జనరల్గా ఎక్కడన్నా షెఫ్ ప్రొఫైల్స్ మాకు వస్తూ ఉంటుంది శృతి. సో విల్ సీ దేర్ ఎక్స్పీరియన్స్, వాట్ దే కెన్ డూ. ఒక ప్రాపర్ ఇంటర్వ్యూ నా హెడ్ షెఫ్ చేస్తారు, తర్వాత నేను చేస్తాను. అన్ని లెవెల్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు రిక్రూట్ అవుతారు.
సో వాళ్ళ కింద ఉండే స్కిల్డ్ లేబర్, కొందరు అన్స్కిల్డ్ లేబర్ కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా ప్రాపర్ ఇంటర్వ్యూ సెక్షన్స్ నడుస్తాయి. అయిపోయిన తర్వాత దే విల్ హ్యావ్ అ స్మాల్ ట్రైనింగ్ సెషన్ ఆల్సో. అసలు మా యూనిట్లో ఎలా ఉండాలి, వాట్ ఈజ్ ఇట్, వాట్ హ్యాస్ టు బీ మెయింటైన్డ్ వెల్, ఈ అంత ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తాం వాళ్ళకి. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రొడక్షన్లో వచ్చేస్తారు. సో రిక్రూట్ చేసిన వెంటనే మేము ఎవరిని ప్రొడక్షన్ చేయడానికి అలౌ చేయము. వాళ్ళు ఫస్ట్ వచ్చి నాలెడ్జ్ షేరింగ్ ఉంటుంది. ఫస్ట్ తెలుసుకోవాలి ఏంటి, ఎప్పుడు ప్రొడక్షన్ అవ్వాలి, అసలు మా రెసిపీ ఏంటి, ఇవంతా తెలుసుకొని ఒక 1 వీక్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తాడు నా షెఫ్. చూపిస్తాడు ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, ఇది నీ టైమింగ్, ఇలా అంతా. దాని తర్వాత వన్స్ వీ అండర్స్టాండ్ దట్ ఆ లాట్ వాళ్ళు ప్రొడక్షన్ చేయగలుగుతారు అన్నప్పుడు వాళ్ళని ప్రొడక్షన్లోకి అలౌ చేస్తాము. అలా. ఓకే, మీకు కస్టమర్స్ అంటే మిమ్మల్ని ఎలా రీచ్ అవుతారు? సో మాకు యాక్టివ్ ఇన్స్టా హ్యాండిల్, ఫేస్బుక్ హ్యాండిల్ ఉందండి. దీని త్రూ మాకు కొన్ని గెస్ట్ ఆర్డర్స్ వస్తుంది. అది కాకుండా వర్డ్ ఆఫ్ మౌత్, మాకు ఒక వెబ్సైట్ కూడా ఉంది. వెబ్సైట్ నుంచి వచ్చే ఎంక్వైరీస్ ఉన్నాయి. సో ఇట్లాంటి అన్ని వాళ్ళు చూసుకొని దిల్ గెట్ బ్యాక్ టు అస్, శృతి. సో దట్ ఈస్ ద మోడ్ రైట్ నౌ వాట్ వీ హ్యావ్. సాహితీరాజ్ గారు, మీ డెలివరీ సిస్టమ్ ఎలా ఉంటుంది? డోర్ డెలివరీ చేస్తారా? యా, డోర్ డెలివరీ ఉంది. అండ్ జనరల్గా ఎవరైనా గెస్ట్ ఆర్డర్స్ ఉంటే వాళ్ళకు ఒక మినిమం ఆర్డర్ ఇంత అని చెప్పేస్తాము. వాళ్ళు చేస్తే మేము డెలివరీ చేసేస్తాం. అదర్వైజ్ కొందరు వచ్చి పికప్ చేసుకుంటారు. అదర్వైజ్ నా వేరే క్లయింట్స్ అందరికీ నా డెలివరీ పొద్దున్న 4 o'clock స్టార్ట్ అయిపోతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి అక్కడ నుంచి వేరే లొకేషన్స్ అంతా వీ హ్యావ్ అ ప్రాపర్ ప్లాన్డ్ సిస్టమ్. లాజిస్టిక్స్కి అంతా ఈ టైంకి ఇక్కడ రీచ్ అవ్వాలి, అండ్ వాళ్ళకి రీచ్ అయిన తర్వాత ఎలా హ్యాండ్ ఓవర్ అవుతుంది, సో వాళ్ళ దగ్గర నుంచి డీసీస్ తీసుకొని రావడం, ఇదంతా ఒక సిస్టమ్, శృతి. సో మార్నింగ్ 4 o'clock నుంచి నా డెలివరీ స్టార్ట్ అయిపోతుంది. గెస్ట్ ఆర్డర్స్కి కొందరికి మేము డన్స్ ఆర్ ఏదైనా ఇప్పుడు డెలివరీ సిస్టమ్స్ యూజ్ చేస్తూ ఉన్నాం. అదర్వైజ్ మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అండ్ పికప్ గెస్ట్ ఆర్డర్స్. స్వీట్ టూత్ నుంచి ఎన్ని రకాల వెరైటీస్ని మీరు అందిస్తున్నారు? నా స్వీట్ టూత్ ప్రోడక్ట్ కేటగిరీ లిస్ట్లో 250 ప్రోడక్ట్స్ ఉంది ప్రస్తుతానికి. 250 వెరైటీస్ ఆఫ్ కేక్స్, బ్రెడ్స్, ఇలాంటివి చాలా ఉంది. సో ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాము. ఇంకా వీఆర్ జస్ట్ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ లాట్లో మేము రీటైల్లో వెంచర్ చేస్తూ ఉన్నాం, శృతి, విచ్ విల్ హ్యావ్ అ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ 6 to 9 months. సో ఆ ప్రొడక్షన్, ఆ R&D కూడా అవుతా ఉంది. ఇప్పుడు ల్యాబ్కి వెళ్ళిన ప్రోడక్ట్స్ అర్థమవుతుంది కొన్ని రోజుల్లో ఏంటి, ఎన్ని రోజులు షెల్ఫ్ లైఫ్తో వస్తుంది. ఏ రోజైనా పెట్టారా డిస్ప్లే టోటల్ ఐటమ్స్? యా, అంతకుముందు ఒక చిన్న కెఫే కూడా ఉండింది స్వీట్ టూత్ అని. సో ఆ రోజున బ్లాగర్స్ చాలా మందిని ఇన్వైట్ చేసాం. సో ఆ రోజు వీ హ్యాడ్ అ వెరీ హ్యూజ్ డిస్ప్లే ఆఫ్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ స్వీట్ టూత్. సో యా, ఒకటేసారి అయింది. అదర్వైజ్ ఓన్లీ క్లయింట్కి కావాల్సినంతే వి డూ అండ్ సెండ్ ఇట్ ఆఫ్ అంతే. ఫుడ్ లవర్స్ అందరికీ కూడా వారికి తగ్గట్టుగా పేరు కూడా స్వీట్ టూత్ అని చాలా బాగుంది. నేను ప్రాపర్ స్వీట్ టూత్ పర్సన్. యా, నేను కూడా ఒక రెస్టారెంట్ వెళ్తే ఆర్డర్ చేసేదే డిజర్ట్ ఫస్ట్, దాని తర్వాత నా మెయిన్ కోర్స్ వస్తుంది. సో అందరూ అంటారు ఏంటి నువ్వు ఫస్ట్ డిజర్ట్ తింటాను, అంత స్వీట్ టూత్ పర్సన్ నేను, శృతి. సో డెఫినెట్గా అది నా కంపెనీలో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. ఆ 250 ప్రోడక్ట్ లిస్ట్లో అట్లీస్ట్ 150 డిజర్ట్సే ఉంది. సో ఎప్పుడైతే మనం ఇష్టంగా చేస్తామో డెఫినెట్గా సక్సెస్. కరెక్ట్. అదే నా వెయిట్ డిఫరెన్స్ కూడా అలానే వచ్చింది. యా, స్వీట్ టూత్ లో ప్రోడక్ట్ ఒక క్లయింట్కి వెళ్ళే ముందే చాలా మా దగ్గరే అవుతుంది బేకింగ్, ఎక్స్పెరిమెంటింగ్, ఇదంతా. సో ఒక ప్రాపర్ టేస్ట్ మేము తెచ్చిన తర్వాతే ఆ రెసిపీ లాగ్ చేసి అప్పుడు మేము క్లయింట్కి చెప్తాము ఇది ఫైనల్ ప్రొడక్ట్ అని. సో దానికి ముందు అట్లీస్ట్ ఒక 10 lots ఆఫ్ టెస్టింగ్ అవుతుంది, శృతి. సో ఆల్ ఆఫ్ దట్ వీ విల్ హ్యావ్ టు సీ ఎంత స్వీట్నెస్ ఉంది, వాట్ కైండ్ ఆఫ్ క్రౌడ్ ఈస్ కమింగ్ దేర్, వాళ్ళకి ఎలా మేము ఇవ్వచ్చు, చాలా మైండ్ వర్క్ ఉంటుంది అనమాట వాటన్నిటిలో. యా, డెఫినెట్గా ఆల్ ఆఫ్ దట్ క్లియర్ అయిపోయిన తర్వాత ఒక రెసిపీలో ఒక క్లయింట్ దగ్గరికి రీచ్ అవుట్ అవ్వడం ఇలాంటివి ఉంటుంది. ఓకే, మీ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడెక్కడ అందుబాటులో ఉంటాయి? సో సిటీలో 20 stores ఆఫ్ బరిస్తా ఉంది, శృతి. సో అక్కడ ఉన్న కౌంటర్ డిజర్ట్స్ అంతా నాదే ఉంటుంది. అండ్ లాఫ్ట్ కెఫే, చిట్ చాట్ చేయాల, మొత్తము మాదాపూర్, జూబ్లీ హిల్స్లో చాలా కెఫేస్కి మనం సప్లై చేస్తున్నాము. సో వాళ్ళ కౌంటర్లో ఉండే డిజర్ట్స్ నుంచి వాళ్ళకి కావాల్సిన బేసెస్, బర్గర్ బన్స్, పిజ్జా బేసెస్, శాండ్విచ్ బ్రెడ్స్, ఇట్లాంటివి అంతా మనం ఇస్తాం. ఇది కాకుండా వెన్ యూఆర్ ట్రావెలింగ్, ఎయిర్పోర్ట్స్లో మన ఫుడ్ చాలా ఉంది. ఎయిర్పోర్ట్ లాంజ్లో ఫుడ్ ఉంటుంది అండ్ ఫ్లైట్స్లో మన ఫుడే వెళ్తుంది. సో బ్రెడ్స్, శాండ్విచెస్, ఆల్ ఆఫ్ దట్ మనమే సప్లై చేస్తాం వాళ్ళకి. సో ఇది కాకుండా వెరీ సూన్ కుకీస్ సెగ్మెంట్లో కూడా వస్తూ ఉన్నాము. యా, వాటిని వేరే స్టేట్స్కి పంపించడానికి చూస్తున్నాం. ఐ థింక్ యూత్ వెరీ ఫౌండ్ ఆఫ్ దీస్ కుకీస్. యా, ఎస్. దాని తర్వాత మేము వేరే స్టేట్స్, ప్రస్తుతానికి ఇప్పుడు ఆంధ్రాలో కొన్ని ప్లేసెస్కి కూడా డెలివరీ చేస్తూ ఉన్నాము.
సో అంతే, ఇది అంతా బ్రెడ్స్ ఇవంతా చూడొచ్చు మీరు. ఎయిర్పోర్ట్లో మీరు సప్లై చేసే ప్రొడక్ట్స్ అంతా మీ బ్రాండే ఉంటుందండి? లేదండి, బిజినెస్ టు బిజినెస్ అని చెప్తున్నాను కదా, అక్కడున్న బ్రాండ్స్కి నేను సప్లై చేస్తాను. వాళ్ళు వాళ్ళ ఫినిష్డ్ ప్రోడక్ట్ తయారు చేసుకొని అన్ని ఫ్లైట్స్లో అలా ఇచ్చేస్తారు. సో నా దగ్గర నుంచి బ్రెడ్స్ రా మెటీరియల్ వెళ్తుంది వాళ్ళ దగ్గరికి. అది కాకుండా వాళ్ళు వాళ్ళ ఫినిషింగ్ చేసుకొని వాళ్ళ ప్యాకేజింగ్ వాళ్ళ బ్రాండింగ్ యూజ్ చేసుకొని ఫ్లైట్స్లో ఇస్తారు అలా. అయితే B2B అంటే B2B is that, యా, బిజినెస్ టు బిజినెస్. నేను నా దగ్గర నుంచి ఇంకొక బిజినెస్ వాళ్ళకి ఇస్తాను, దే విల్ రీచ్ అవుట్ టు ద కస్టమర్, అంతే. ఓకే. నేను B2Cలో కూడా ఇప్పుడు వెంచర్ అయ్యాము. అంటే B2C ఇస్ బిజినెస్ టు క్లయింట్ ఆర్ కస్టమర్. సో ఇప్పుడు కోవిడ్ హ్యాస్ టాటర్స్, ఇప్పుడు నేను రీటైల్ సెగ్మెంట్లో కోవిడ్లోనే వచ్చానండి. సో అప్పుడు నేను ఈ బిగ్ బాస్కెట్లో ఉంది ఇప్పుడు స్వీట్ టూత్ బ్రాండ్తో మీకు బ్రెడ్స్ కేక్స్ అన్నీ దొరుకుతుంది. అది B2C చేస్తాను డైరెక్ట్గా నేను. అది క్లయింట్కి అప్రోచ్ అవుతారు ఆర్ ఏదన్నా డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు క్లయింట్ స్వీట్ టూత్ బ్రాండ్ ప్రొడక్ట్స్ ఆన్ బిగ్ బాస్కెట్ అలా అనమాట. సో వెరీ సూన్ సూపర్ మార్కెట్స్లో కూడా టైఅప్ అయ్యాము, వాటిలో కూడా మీరు చూడగలుగుతారు స్వీట్ టూత్ బ్రెడ్స్, కేక్స్, మఫిన్స్ ఇట్లాంటివన్నీ. ఓకే. ఈ B2Bలో మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవుతారు? ఇప్పటికైతే ఫార్చునేట్లీ వర్డ్ ఆఫ్ మౌత్, శృతి. ఇప్పుడు మీరు ఒక బేకరీకి వెళ్ళారు, అక్కడ బర్గర్ తిన్నారు, మీకు ఎక్కడి నుంచి బంద్ దొరికింది అని వేరే క్లయింట్ అడుగుతారు. అలా వాళ్ళు నన్ను చాలా మంది అప్రోచ్ అయ్యారు, మోస్ట్ ఆఫ్ ఇట్. సో దట్ ఈస్ ద మేజర్ హ్యాపీనెస్ ఫ్యాక్టర్, శృతి. ఎవరో మనల్ని అప్రోచ్ అయ్యేకి పాస్కింగ్ ఫర్ కేక్స్, బ్రెడ్స్ అంటే దట్ ఈస్ అ వెరీ నైస్ థింగ్. బట్ ఇనీషియల్ మార్కెటింగ్ అండ్ స్ట్రగుల్ వాజ్ మైండ్. ఇనీషియల్గా నా ప్రోడక్ట్స్ తీసుకొని నేను ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళి ఇది ఇలా షోకేస్ చేసేదాన్ని, ఇలా ఉంది నా దగ్గర ప్రోడక్ట్ రేంజ్, మీకు ఎలా కావాలంటే మేము చేస్తాము, అలా అలా స్టార్ట్ అయింది. నా ఫస్ట్ క్లయింట్ నేను సైన్ అప్ చేసింది అగ్రిమెంట్ కార్నివల్ సినిమాస్, అమీర్పేట్లో ఉంటుంది. ఆ కార్నివల్ సినిమాస్ పక్కన ఉన్న ఒక 6-7 స్టోర్స్ నన్ను నెక్స్ట్ 3 monthsలో అప్రోచ్ అయిపోయారు. సో వాళ్ళకి మేము ఒక్కరోజు కూడా, సో నేను నా క్లయింట్కి ఒకటే ప్రామిస్ చేస్తాను, ఆన్ టైం డెలివరీ ఒకటి అండ్ హై క్వాలిటీ ప్రోడక్ట్. ఈ రెండిట్లో ఏ మిస్టేక్ ఉన్నా ఐ విల్ నాట్ టేక్ మనీ, ఇలానే ఒకటి నేను వాళ్ళకి ప్రామిస్ చేశాను. ఫస్ట్ మంత్ దే సా ద పర్ఫార్మెన్స్ ఆఫ్ స్వీట్ టూత్, ఇమ్మీడియట్గా నెక్స్ట్ మంత్ వచ్చి నాతో అగ్రిమెంట్ సైన్ చేయించేసుకున్నారు. సో నాకు ఇయర్లీ కాంట్రాక్ట్ ఉందన్నమాట వాళ్ళతో, పర్ ఇయర్ నేను వాళ్ళతో సైన్అప్ చేశాను. సో ఎప్పుడు ఆన్ టైం డెలివరీ ఇవ్వడం, అలా నాకు పక్క నుంచి 6-7 క్లయింట్స్ ఆటోమేటిక్గా వచ్చేసారు నా దగ్గరికి. సో దట్ వే ఫుడ్ స్పోక్ అ లాట్, శృతి. దట్ ఈస్ అ వెరీ హ్యాపీ థింగ్ అండ్ బూస్ట్ అనమాట. లేకపోతే నేను ఇంత ఎక్స్పాండ్ చేయగలిగేదాన్ని కాదు. సాహితీరాజ్ గారు, మీ స్వీట్ టూత్ ఫ్రాంచైజెస్ ఎక్కడున్నాయండి? నాకు ఒక కెఫే ఉండేది, శృతి. ఇప్పుడు నాకు కెఫే ఏం లేదు, ఓన్లీ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది అండ్ వెరీ సూన్ ఇంకొక ఫ్యాక్టరీ సెటప్ స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత మేము రీటైల్ స్టోర్స్ ప్లాన్ చేస్తున్నాం. సో ఒక హై ఎండ్ స్టోర్ ఒకటి ప్లాన్ ఉంది, వెరీ సూన్ వీఆర్ స్టార్టింగ్. అది స్టార్ట్ అయిన తర్వాత దాని నంబర్స్ మంచిగా అయిన తర్వాతే విల్ స్టార్ట్ గివింగ్ ఫ్రాంచైజీ. దాని తర్వాతే, అదర్వైజ్ నాకు స్టోర్స్ స్వీట్ టూత్వి కార్పొరేట్స్లో ఉండినాయండి. ఇంతకుముందు వీ హ్యాడ్ ఎ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ గివింగ్ ఫ్రాంచైజీ ఆఫ్ స్వీట్ టూత్ స్టోర్స్ కార్పొరేట్స్లో. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ కార్పొరేట్స్ ఏవి లేవు కాబట్టి ఆ 7 స్టోర్స్ నావి ప్రస్తుతానికి దే ఆర్ నాట్ రన్నింగ్ ఫైన్. అంతా సెట్ అయిపోయి కార్పొరేట్ ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రాంచైజీ స్టార్ట్ చేస్తాం ఇవ్వడం. ఇప్పటిదాకా అన్ని కంపెనీ ఓన్డ్ అవుట్లెట్సే. వెరీ సూన్ విల్ స్టార్ట్ ఆఫ్టర్ సీయింగ్ గుడ్ నంబర్స్, అప్పుడు నేను ఫ్రాంచైజీ ఇవ్వడం స్టార్ట్ చేస్తాను. ఓకే, మీ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక? ఒక పెద్ద ఫ్యాక్టరీ సెటప్ అండ్ హైలీ ఆటోమేటెడ్ యూనిట్, అంటే అసలు స్కిల్డ్ లేబర్ ఆర్ మనుషులు అక్కర్లేదు అక్కడ, మొత్తం మెషినే చేయాలి. అలాంటిది సెటప్ తీసుకొని రావాలి అని, దానికి కావాల్సిన స్టడీ అంతా నేను చేసుకుంటూ ఉండినాను ఫ్రీ టైంలో కోవిడ్స్లోనే. ఎలాంటి ఎక్విప్మెంట్ ఉంది, ఎక్కడుంది, ఇట్లాంటి అంత నాలెడ్జ్ కొంచెం గెయిన్ చేయగలిగాను. అసలు ప్రాపర్గా అన్నీ ఓపెన్ అయిన తర్వాత వీ విల్ హ్యావ్ టు ట్రావెల్, కొంచెం ట్రావెల్ చేసి అసలు ఆ ఎక్విప్మెంట్ గురించి ఢిల్లీలో, హాంకాంగ్, ఇక్కడ ఇలాంటి ప్లేసెస్లోనే బ్యూటిఫుల్ ఎక్విప్మెంట్ ఉంది, శృతి. సో అయిన తర్వాత ఒక ప్రాపర్ ఫ్యాక్టరీ సెటప్ తీసుకొని రావాల్సి పెట్టుద్ది. దట్ ఈస్ ద ప్లాన్. ఓకే, సాహిత్యరాజ్ గారు, మీకు వచ్చిన అవార్డ్స్ గురించి తెలియచేయండి. అవార్డ్స్ నాకు ఇంతకుముందు చెన్నైలో వచ్చింది, విమెన్ ఆంటర్ప్రినర్లోనే వచ్చిందండి. అండ్ నేను ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఒకటి మెన్షన్ చేయాలి. ఐఎమ్ ఎ మెంబర్ ఆఫ్ వీహబ్. వీహబ్ అంటే విమెన్ ఆంటర్ప్రినర్ ఆఫ్ తెలంగాణ. టీ హబ్ లాగా వీహబ్ ఒకటి లాంచ్ చేశారు విమెన్ కోసం, నేను దానిలో ఒక పార్ట్. సో నాకు ఇనీషియల్గా కొలెటరల్ లేకుండా 1.3 crore లోన్ హెల్ప్ దొరికింది నాకు. అప్పటిదాకా డెఫినెట్గా మై ఫినాన్షియల్ మేనేజ్మెంట్ వాజ్ వెరీ పువర్. నేను డబ్బుల్ గురించి నా పాకెట్ మనీ యూస్ చేసేస్తూ అలా ఉండేదాన్ని. కానీ అసలు ఆ బిజినెస్ ఇథిక్స్ ఇదంతా నాకు ఆ లోన్ తీసుకున్నాకే స్టార్ట్ అయింది.
అండ్ ఒక ప్రెషర్. ఈ రోజున నేను 2 lakhs ఆఫ్ ఈఎంఐ కట్టాలి అంటే నాకు అంత ఆర్డర్ రావాలి, అంత సేల్ అవ్వాలి, అంత డబ్బులు మిగిలాలి కంపెనీలో, ఇంకా ప్రాఫిట్ చేయాలి. సో ఆ ప్లానింగ్ అంతా ఆ లోన్ త్రూ నిజంగా నాకు హెల్ప్ అయింది. అండ్ ఫార్చునేట్లీ మై డాడ్ బీయింగ్ అ చార్టెడ్ అకౌంటెంట్, నాకు కొంచెం ఫినాన్షియల్ హెల్ప్ దొరికేది. అకౌంట్స్లో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎవ్రీథింగ్. సో వీహబ్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్ అండ్ కీ రోల్ ప్లే చేసిందండి నా డెఫినెట్గా ఈ గ్రోత్లో. సో అది ఎప్పుడైనా టఫ్ సిచ్యువేషన్, ప్రాఫిట్ లాస్లో ఎక్కడైనా? యా, డెఫినెట్గా ఇనీషియల్ ఫస్ట్ ఇయర్లో వి కుడెంట్ క్లాక్ ప్రాఫిట్స్. దాని తర్వాత ఐ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ అసలు ఎందుకు ప్రాఫిట్ చేయట్లేదో. నేను ఫుడ్ క్యాలిక్యులేషన్ అంతా కరెక్ట్ చేశాను, ఎంప్లాయీ ఎంత పర్సంటేజ్ పెట్టాలో అంతే చేశాను. అంతా చూసిన తర్వాత ఎలా ఎక్కడ చేంజెస్ చేయాలో ఎవ్రీథింగ్ ఐ గాట్ టు నో. మై హస్బెండ్ ఈజ్ ఆల్సో మై మెంటర్ వెరీ ఫ్రాంక్లీ. సో ఐ యూస్ టు టేక్ హిస్ హెల్ప్, మై నానాస్ హెల్ప్. అలా అయిన తర్వాత కొంచెం ఐ అండర్స్టూడ్ ఆల్ ఆఫ్ ఇట్, అసలు ఎలా తీసుకొని వెళ్ళాలి అని. సో ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ ట్రాక్. నాకు ఆపరేషనల్ సపోర్ట్ ఆర్ లాజిస్టిక్స్ వైజ్ అంతా హెల్ప్ చేసేది నా హస్బెండ్. ఫినాన్స్ సైడ్లో మా నాన్న నాకు హెల్ప్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ సార్టెడ్ నౌ, శృతి. యా. మీరు చేసే సామాజిక కార్యక్రమాలు, వాటి వివరాలు తెలియచేయండి. సో స్వీట్ టూత్ కొందరు ఎన్జిఓస్తో, ఓల్డ్ ఏజ్ హోమ్స్తో టైఅప్ అయి ఉందండి. ఎంతో మందికి కేక్స్ తినాలని ఉంటుంది, చిన్న పిల్లలకి స్పెషల్లీ. వాళ్ళకి ఏదో ఒక రకంగా స్వీట్ టూత్ త్రూ సిఎస్ఆర్ యాక్టివిటీస్ చేయాలి అని అనిపించింది మాకు. సో 1-2 ఆర్ఫనేజెస్కి మా సైడ్ నుంచి డేటా వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వాళ్ళ బర్త్డేస్ ఎప్పుడు ఆ టైంకి మేము వాళ్ళకి కేక్ పంపించడం ఇలా చేసేవాళ్ళము. కానీ ఈ కోవిడ్ టైంలో వి స్టాప్డ్ ఆల్ ఆఫ్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ అని వాళ్ళు ఇలా బయట ఫుడ్ ఎలా చేస్తారో లేదో మాకు తెలియదు. బట్ ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్లైన్ అవుతున్నాయి కాబట్టి వెరీ సూన్ విల్ అగైన్ స్టార్ట్ ఇట్ ఆఫ్ అండి. సో అట్లీస్ట్ ఒక 4-5 ఎన్జిఓస్ అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇంకా ఆర్ఫనేజెస్లో మేము టైఅప్ అయి ఉన్నాము. సో వాళ్ళ డేటా త్రూ వాళ్ళకి కేక్స్ ఇస్తాం అలా. ఓకే, మీరు బాగా స్వీట్ టూత్ కదా, మీకు బాగా నచ్చిన రెసిపీ? నా ఫేవరెట్ అని అడిగితే నేను స్వీట్ టూత్లో చాలా చెప్తానండి. అండ్ జనరల్గా ఒక బ్రెడ్ బేక్ అయి బయటకు వచ్చిన తర్వాత దట్ ఈస్ ఆల్ సైన్స్, శృతి. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. నేను స్టార్టింగ్లో చాలా 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 నేర్చుకున్నాను ఫుడ్ సైన్స్, చాలా లెర్నింగ్ ఉంటుంది దాని నుంచి. విత్ సంథింగ్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద అవెన్ ఈజ్ సో ఫ్రెష్ అండ్ ఇట్ టేస్ట్ సో అమేజింగ్. ఒకప్పుడు నేను బ్రెడ్స్ తినేదాన్ని కదా, ఉట్టి కేక్స్ అలా తినేదాన్ని. స్వీట్ టూత్ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా తినడం మొదలుపెట్టాను. సో మై ఫేవరెట్స్ ఆర్ అచారీ బన్ అని ఒకటి మేము చేస్తాము. దట్ ఈస్ వెరీ వెరీ పర్సనల్ ఫేవరెట్ ఆఫ్ మైన్. సో మన ఆవకాయ ఉంటుంది కదా, అలాంటి పచ్చడి ఒకటి చేస్తాము. చేసి బ్రెడ్ డోలోనే అది కలిపేస్తాం. సో బ్రెడ్ మీరు బైట్ చేస్తే ఆ పికిల్ టేస్ట్ వస్తుంది. అండ్ స్వీట్ బ్రెడ్లో ఆ పికిల్ టేస్ట్ అనమాట, స్వీట్ అండ్ సాల్ట్ కాంబినేషన్లో ఉంటుంది. ఇట్ విల్ బి వెరీ టేస్టీ. అండ్ ఇది కాకుండా కేక్స్, గులాబ్ జామున్ చీజ్ కేక్ ఈజ్ మై పర్సనల్ ఫేవరెట్. గులాబ్ జామ్ అంటే అసలు ఇష్టపడని వారు ఎవరు ఉండరు. అది అండ్ చీజ్ కేక్ కాంబినేషన్ ఇస్ లైక్ పర్ఫెక్ట్ బ్యాలెన్స్, ఓవర్ స్వీట్ అవ్వకుండా ఫెంటాస్టిక్ ఉంటుందండి టేస్ట్. యా. ఓకే, ఇంకా మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎప్పుడైనా మీరు గెట్ టుగెదర్ అయినప్పుడు మరి ఈ స్వీట్ టూత్ వాళ్ళని ఎలా ఎంటర్టైన్ చేస్తుంది? నన్ను పిలిచినా పిలవకపోయినా స్వీట్ టూత్ నుంచి ప్రొడక్ట్స్ వెళ్ళడం మ్యాండేటరీ, శృతి. అండ్ ఇంకా నేను ఆ స్వీట్ టూత్ బాక్స్ తీసుకొని వెళ్ళకపోతే నాకు ఎంట్రీ లేదు మోస్ట్ ఆఫ్ ద పార్టీస్లో. సో ఎవ్రీ వన్ ఈజ్ లైక్ వాళ్ళ అందరికీ ఒక్కొక్క పర్సనల్ ఫేవరెట్ ఉంటుంది స్వీట్ టూత్లో. సో నువ్వు వస్తున్నప్పుడు అది తీసుకొని రావాలి, ఆర్ స్వీట్ టూత్ నుంచి ఇది ఆర్డర్ చేయాలి. అండ్ ఇట్ ఈస్ మ్యాండేటరీ అనమాట. మా ఇంట్లో అయితే ఫంక్షన్ అయితే స్వీట్ టూత్ ప్రోడక్ట్ ఉండాల్సిందే. ఒక డిజర్ట్ కౌంటర్ సెటప్ చేస్తాము. సో దట్ వే స్వీట్ టూత్. యా. ఇంతకు ముందు నేను చెప్తున్నాను కదా B2C అలా అని. ఈ మధ్య వీ ఆల్సో స్టార్టెడ్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థీమ్ కేక్స్. సో చిన్నపిల్లలు వచ్చి నాకు బార్బీ డాల్ కేక్ కావాలి అలా అంటారు కదా, ఆ బార్బీ కేక్తో పాటు కావాల్సిన డోనట్స్, కప్ కేక్స్, మఫిన్స్ అంతా బార్బీ థీమ్లో తీసుకొని వస్తామన్నమాట, కుకీస్. సో అలా థీమ్ కేక్స్, థీమ్ కేక్ టేబుల్ సెటప్ అంటాం వీటిని. ఇప్పుడు ఈ అంతా కూడా స్టార్ట్ చేసాం మేము చేయడము. సో ఇవి కాకుండా గిఫ్ట్ బాక్సెస్, క్రిస్మస్ కోసము రీసెంట్గా వెరీ బిగ్ కార్పొరేట్ ఆఫీస్కి 700 ప్లమ్ కేక్స్ వెళ్ళినాయి. సో ఇలాంటి గిఫ్టింగ్ కూడా స్టార్ట్ చేసామన్నమాట స్వీట్ టూత్లో. సో ఆల్ ఆఫ్ ఇట్ వీ డూ ఇప్పుడు స్వీట్ టూత్లో. యా.
ఓకే. అంటే ఇప్పుడు మీ రెసిపీస్ అంటే మీ ప్రొడక్ట్స్ అనేవి కూడా ఇప్పుడు మీరు బి2బి, బి2సి ఇన్వాల్వ్ అయి ఉన్నారు. రైట్. అదర్ దాన్ దట్ ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్‌కి, పార్టీస్‌కి మీరు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు మీ Oh, ఆర్డర్స్? ఎనీ వెడ్డింగ్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఒకేషన్ శృతి విల్ హ్యావ్ అ డిజర్ట్ టేబుల్ అనమాట. సో వాళ్ళ చాయిస్ ప్రకారం వాళ్ళు మమ్మల్ని కొన్ని డిజర్ట్స్ అడుగుతారు, కొన్ని షార్ట్ గ్లాసెస్లో అడుగుతారు, కొన్ని కేక్స్ అడుగుతారు, అలా అడుగుతారు కదా. మీరు నువ్వు హోటల్ ఎక్కడైనా చూస్తుంటే బుఫే కౌంటర్స్ ఉంటుంది కదా, ఆ బుఫే కౌంటర్లో చిన్న కేక్ ఉంటుంది, స్మాల్ డిజర్ట్స్ ఉంటాయి, అన్నీ ఉంటుంది కదా, అదంతా మేము చేస్తాం ఇప్పుడు. సో మేము కొన్ని ఫంక్షన్ హాల్స్తో కూడా టైప్ అయి ఉన్నాం. ఫుడ్ గ్రాండ్ ఒకటి, ఇంకా కొన్ని కేటరర్స్తో టైప్ అయ్యాము. సో వాళ్ళు క్లయింట్ నుంచి రిక్వైర్మెంట్ తీసుకొని మాకు ఇస్తారు, మేము వాళ్ళకి సప్లై చేస్తాం కేటరర్కి. సో వాళ్ళు అక్కడ డిస్ప్లే పెట్టుకుంటారు. అలా కాకుండా ఫంక్షన్ హాల్స్తో మేము టైప్ అయితే ఒక చిన్న కౌంటర్ సెటప్ చేసేస్తాం. సో ఇక్కడంతా డిజర్ట్స్ ఉంటుంది అన్నట్టు అనమాట. సో కొంచెం అట్రాక్టివ్ పింక్ షేడ్స్ ఇట్లాంటివి అన్నీ పెట్టేసుకొని వీడు వెయిట్ అలా. మీ లైఫ్లో మోస్ట్ మెమరబుల్ మూమెంట్? Starting Sweet Tooth is one very big and unforgettable memory నాకు శృతి. సో ద డే ఐ లాంచ్డ్, అసలు స్వీట్ టూత్ లాంచ్ చేస్తున్నప్పుడు ఆల్ మై ఫ్యామిలీ వాజ్ అరౌండ్ అండ్ ఇలా స్టార్ట్ చేయాలి. నా స్వీట్ టూత్కి కూడా ఎలా పేరు పెట్టామంటే ఒక నైట్లో అయిపోయింది. దెర్ వాజ్ వన్ పార్టీ ఆర్డర్. అప్పటికి వాళ్ళకి తెలియదు మాకు ఒక పెద్ద కంపెనీ ఉంది అలా అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే అప్పుడు మేము ఒక చిన్న చాక్లెట్ లడ్డు శాంపుల్ ఇచ్చాం వాళ్ళకి ర్యాండమ్గా, వాళ్ళకి నచ్చింది చాలా. అలా మాకు ఆర్డర్ వచ్చింది. అప్పటికి మా కంపెనీ ఇంకా ఫామ్ అయ్యి లేదు. సో నా హస్బెండ్, నేను, అక్క, బావ అందరం కలిసి కూర్చొని ఏ పేరు అయితే బాగుంటుంది అని డిసైడ్ చేసి అప్పుడు వి గాట్ ఇట్ అనమాట. సో స్వీట్ టూత్ హ్యాస్ అ ట్యాగ్ లైన్, లివ్ డిజర్టెడ్, అలా పెట్టేసాము అలా. సో దట్ ఎనీథింగ్ రిలేటెడ్ టు స్వీట్ టూత్ ఇస్ అ వెరీ గుడ్ మెమరీ ఫర్ మీ శృతి, డెఫినెట్లీ. సాహిత్యరాజ్ గారు, మరి మీరు చేస్తున్న ఈ అచీవ్మెంట్లో మీ కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు ఏ విధంగా ఉన్నాయి? ఒక స్ట్రాంగెస్ట్ పిల్లర్ అని చెప్పాలండి నా ఫ్యామిలీ, డెఫినెట్గా. అంటే ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ ఉంటుంది. నేను ఇన్ని చెప్తుంటే ఓన్లీ రోజీ పిక్చర్ ఇచ్చినట్టుందేమో స్వీట్ టూత్ గురించి, కానీ ఎంతో ఎఫర్ట్ అండి. ఒక ఎక్విప్మెంట్ ఒక్కొక్కటి 8-9 lakhs ఉంటుంది, అది కొనాలి. అసలు ఏది కరెక్ట్ అలాంటి రీసెర్చ్ వర్క్ చేయాలి. అండ్ నేను ప్యాంపర్డ్ కిడ్ చిన్నప్పటి నుంచి ఇంట్లో ఏది అడిగినా ఇంటి నీ ముందు ఉంటుంది అండ్ నీకు పాకెట్ మనీ ఉంటుంది, ఇలాంటి టైప్ ఉండే నేను చిన్నప్పుడు. కానీ సడన్గా లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ నా పైన ఒక 30 families డిపెండ్ అయి ఉంది, నా స్టాఫ్ అంతా. సో అందరినీ నేను జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఈచ్ స్టేజ్లో నా ఫ్యామిలీ నాకు వెరీ గుడ్ సపోర్ట్ ఉండే. మా నాన్న స్పెషల్గా, ఆయన ఇప్పుడు రిటైర్డ్ కాబట్టి ఇంకా ఫుల్ టైం అకౌంట్స్లో హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ మై హస్బెండ్ అసలు మార్కెట్లో ఎలాంటి ప్రోడక్ట్ మనం లాంచ్ చేయొచ్చు, ఇలాంటి మెంటర్షిప్. ఎన్నో లో డేస్ కూడా ఉంటుంది కదా మనకి, ఆ టైంలో దట్స్ ఓకే, వీఆర్ గోయింగ్ టు డూ దిస్, ఇలాంటి సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా మై అక్క బావ హూ ఆర్ హియర్ ఇన్ ద సిటీ, వాళ్ళు చెప్తారు ఇలాంటి కొత్త వస్తుంది, మరి హౌ ఆర్ యూ ప్లానింగ్ టు డూ యువర్స్. ఎన్నో కేస్ స్టడీస్, మా బావ MBA చేస్తున్నారు ఇప్పుడు. సో అసలు ఈ కేస్ స్టడీ నువ్వు చూసావా, వై ఆర్ యూ నాట్ ఇంప్లిమెంటింగ్ దిస్, ఇలాంటి లెర్నింగ్ చాలా ఉంటుంది నా ఫ్యామిలీ నుంచి. అండ్ నా యంగర్ సిబ్లింగ్స్, చెల్లి తమ్ముడు యుఎస్లోనే సెటిల్ అయ్యారు. సో వాళ్ళు నాకు యుఎస్లో ఈ కొత్తది ఉంది, ఈ ప్రోడక్ట్ ఉంది, ఇలాంటిది మీరు చూడొచ్చు కదా, చేయొచ్చు కదా, ఎన్నో ఫొటోస్ పంపిస్తారు. ఇంకా నేను యుఎస్ ట్రిప్ ఒకటి వేసానంటే ఒక 15 days ఆఫ్ నా ఐటినరీ ఇస్ ఫిక్స్డ్. మనం ఇక్కడ వెళ్తున్నాము, దిస్ యూ షుడ్ టేస్ట్, మనం ఇక్కడ వెళ్తున్నాం. నేను వెళ్ళే ముందే వాళ్ళు అన్నీ సెట్ చేసి పెడతారు, మనం ఈ ప్లేసెస్కి వెళ్తున్నాము, నువ్వు ఇవన్నీ టేస్ట్ చేయాలి, ట్రై ఇఫ్ యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దిస్ రెసిపీస్ ఆర్ ఫ్లేవర్స్, ఇలాంటి ఐడియాస్ నీకు ఇంపార్టెంట్ అని. సో ఇంత సపోర్ట్ నాకు ఉంటే డెఫినెట్లీ ఐ am యూజింగ్ ఆల్ ఆఫ్ ఇట్ అండ్ హెల్పింగ్ అవుట్ మై ఎంప్లాయీస్ అండ్ హ్యావింగ్ థింగ్స్ హ్యాపీ అండ్ మేకింగ్ దేర్ లైఫ్స్ బెటర్ అని అనిపిస్తుంది. ఎండ్ ఆఫ్ ది డే ఐ స్లీప్ వెరీ పీస్ఫుల్లీ శృతి. You are doing what you like, you are helping out people అండ్ నువ్వు కంపెనీని ఒక స్టేజ్కి తీసుకొని వస్తా ఉన్నావు. సో దట్ ఈస్ అ లాట్ ఆఫ్ హ్యాపీనెస్ ఎండ్ ఆఫ్ ద డే. ఓకే, మీ కెరీర్లో మీ అచీవ్మెంట్లో మీకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్? ఎవరన్నా తిని నా ఫుడ్ గురించి పొగిడితే అది నాకు బెస్ట్ కాంప్లిమెంట్ శృతి. అండ్ సెకండ్ ఇయర్లో కంపెనీ గ్రాఫ్ ఎక్స్పోనెన్షియలీ హై అయిపోయింది. దట్ ఈస్ అ వెరీ గుడ్ నంబర్ కంపెనీకి రావడం అప్పట్లో.
సో దట్ ఈస్ వన్ వెరీ మచ్ గుడ్ థింగ్ వాట్ వీ డిడ్ ద కంపెనీ. అది వదిలేస్తే ఎవరు నా కేక్స్ ఏది తిని చెప్పినా దట్ ఈస్ అ వెరీ గుడ్ కాంప్లిమెంట్ ఫర్ మీ అన్నట్టు చాలా చాలా కాంప్లిమెంట్స్ ఉంది అట్లా. సో రిపీట్ ఆర్డర్స్ వచ్చిన రోజున యుల్ బి వెరీ హ్యాపీ. ఒక క్లయింట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళ బర్త్డే కోసము నాకు కాల్ వచ్చి వాళ్ళ ఫ్యామిలీ అందరూ కాల్ చేసి మళ్ళీ టెల్ అలాంటి క్లయింట్స్ ఎంతోమంది. సో ఆన్ ఇయర్లీ ఆర్ ఎనీ ఒకేషన్ వాళ్ళ ఫ్యామిలీలో ఐఎమ్ ఆల్వేస్ దేర్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ ఒకేషన్లో ఇదంతా స్వీట్ టూత్ త్రూవే అయింది, స్వీట్ టూత్ ఫుడ్ త్రూనే అయింది. సో దీస్ ఆర్ ఆల్ నైస్ థింగ్స్ వాట్ కంపెనీ హ్యాస్ డన్. సాహిత్ రాజ్ గారు, మరి కరోనా టైంలో మీ స్టాఫ్ ఎవరు ఉండరు కదా, మరి ఇవన్నీ మీరు ఎలా చేయగలుగుతున్నారు? సో నా స్టాఫ్ మెజారిటీ ఆఫ్ దెమ్ అవుట్ సైడ్ హైదరాబాదే అండి. దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్. వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నారు, యూపీ నుంచి ఉన్నారు, కొందరు బీహార్ నుంచి, అలా అందరూ ఉన్నారు, డిఫరెంట్ పీపుల్. సో నా స్టాఫ్ అకామిడేషన్ ఎప్పుడు నేనే ఇస్తాను. సో కోవిడ్ టైమ్స్లో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కూడా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ కదా శృతి. సో వీ యూస్ టు మేక్ ష్యూర్ దట్ కంపెనీ వెహికల్ వెళ్ళి నా స్టాఫ్ని పికప్ చేసుకొని వస్తుంది అండ్ దే విల్ కమ్ బ్యాక్ టు ద యూనిట్. ప్రాపర్గా ప్రొడక్షన్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ వాళ్ళని ఎవ్వరు అవుట్ సైడర్స్తో ఇంటరాక్ట్ చేయకుండా మళ్ళీ దే విల్ గో బ్యాక్ టు ద యూనిట్. అలా వి ప్రొటెక్టెడ్ దెమ్ కేర్ఫుల్లీ అండ్ మేడ్ ష్యూర్ దట్ దే హ్యాడ్ గుడ్ ఫుడ్. సో ఫస్ట్ లాక్డౌన్ ఇంకా ఫస్ట్ వేవ్లో దే వర్ వెరీ మచ్ చాలా అనుకున్నారు కదా ఇలాంటి ఫుడే తినాలి అలాంటిదంతా. సో కంపెనీ టుక్ రియల్ గుడ్ కేర్ ఆఫ్ ఆల్ ద ఎంప్లాయీస్. అండ్ వన్ బెస్ట్ పార్ట్ అండ్ వన్ ప్రౌడ్ మూమెంట్ నాకు అంటే, నేను ఎవరి శాలరీస్ ఆపలేదు. స్వీట్ టూత్ ఇస్ నాట్ అ బిగ్ కంపెనీ ఇప్పటిదాకా. ఇట్స్ స్టార్టప్ నుంచి ఒక నెక్స్ట్ లెవెల్కి వచ్చింది. బట్ ఐ నెవర్ స్టాప్డ్ ఎనీ వన్ ఆఫ్ ద శాలరీస్. దట్ ఈస్ వన్ హ్యాపీ థింగ్ ఫర్ మీ. సో వీ కుడ్ అట్లీస్ట్ make sure that all of the staff got their salary, got their food on time and everyone is healthy. అంతైతే we took care. సాహిత్ రాజ్ గారు, మహిళలు కొత్తగా ఈ రంగంలోకి ప్రవేశించాలి అనుకునే వారికి మీరిచ్చే సలహాలు సూచనలు? నేను విమెన్కి ఒక్కటే చెప్తానండి, దేని గురించి వరి అవ్వకండి. అండ్ రిస్క్ కొంచెం తీసుకోవాల్సిందే ఖచ్చితంగా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే. అండ్ జస్ట్ బీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ ఐడియా అంతే. నేను చాలామంది విమెన్తో రీసెంట్ టైమ్స్లో ఇంటరాక్ట్ అయ్యానండి. అందరికీ చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్, వెరీ క్రియేటివ్. వాళ్ళు చేస్తున్న పని అయితే నిజంగా చాలా బిగ్ ఆర్గనైజేషన్స్లో అయితే చాలా హ్యూజ్ అమౌంట్స్కి అమ్మొచ్చు. అలాంటి వాళ్ళతో కూడా నేను ఇంటరాక్ట్ అయ్యాను. కానీ వాళ్ళకి ఒకటే భయం, అరే ఈ రోజున నేను డబ్బులు తీసుకుంటాను, రేపటి రోజున నేను రీపే చేయలేకపోతే లోన్, అండ్ అసలు నాకు నా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుందా, ఇట్లాంటి ఎన్నెన్నో చిన్నవి ఆలోచించి ఎవరు ముందుకు వెళ్ళట్లేదు. అవన్నీ తీసేసి మీ ఐడియాను ఒక్కటి మీరు నమ్మండి, మీరు ఖచ్చితంగా ఎక్సెల్ అవుతారు. అండ్ ఆ మినిమల్ రిస్క్ మటుకు మ్యాండేటరీ తీసుకోండి. యూ విల్ డెఫినెట్లీ అచీవ్ అండ్ యూ విల్ బి వెరీ సక్సెస్ఫుల్. ఇది ఒక్కటే మటుకు నేను చెప్పాలనుకుంటున్నాను శృతి. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు వివరంగా మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ శృతి. ప్లెజర్ ఇస్ ఆల్ మైన్. వీక్షించారు కదండి, ఇది ఇవాళ మన మహిళ కార్యక్రమం. ఏ ఫంక్షన్ అయినా, ఏ పార్టీ అయినా వెరైటీ ఫుడ్ తినాలి అని కోరుకునే వారికి స్వీట్ మీ వెంటుంటుంది. అలాగే మహిళలు తలుచుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఆసక్తి ఉన్న మహిళలు ఇలా కూడా ఈ రంగంలో కూడా ట్రై చేయొచ్చు. ఒకసారి ప్రయత్నం చేసి చూడండి, ఫలితం మీ సొంతం. ఇది ఇవాళ మన కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.